అమ్మా నాన్న లేని పిల్లలు ఎక్కడుంటారు? వాళ్ళని ఎవరు చూసుకుంటారు? ఇలాంటి పిల్లల కోసం ప్రత్యేకంగా ఉండే చోటునే ఇంగ్లీష్‌లో ఆర్ఫనేజ్ అనే వర్డ్‌తో చెప్తుంటారు. అయితే ఇప్పుడు ఈ ఆర్ఫనేజ్ అనే వర్డ్ గురించి ఇంకాస్త డీటెయిల్‌గా తెలుసుకుందాం. సో, దీనికి మనం డెఫినిషన్ చూస్తే ఏ పబ్లిక్ ఇన్‌స్టిట్యూషన్ ఫర్ ద కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ వితౌట్ పేరెంట్స్ అని. అంటే ఇది తల్లిదండ్రులు లేని పిల్లలను అంటే అనాథలను సంరక్షించే, పెంచే, విద్య ఇచ్చే, ఆహారం, ఆశ్రయం అందించే సంస్థ లేదా భవనాన్నే ఈ ఆర్ఫనేజ్ అనే వర్డ్‌తో మనం చెప్పొచ్చు. అంటే తల్లిదండ్రులు లేని పిల్లలను కానీ, లేదంటే సంరక్షకులు లేని పిల్లలను వీళ్ళందరూ ఒక దగ్గర చేర్చి, అక్కడ వాళ్ళకి మంచి, చెడు అంటే వాళ్ళు తినడానికి తిండి, ఉండటానికి ఆశ్రయం అండ్ చదువుకోవడానికి విద్య ఇవన్నీ ఇచ్చే ఒక సంస్థ లేదా భవనాన్నే లేదా ప్లేస్‌నే ఆర్ఫనేజ్ అనే వర్డ్‌తో మనం చెప్పొచ్చు. దీనికి ఎగ్జాంపుల్ చూస్తే షీ గ్రూ అప్ ఇన్ ఎన్ ఆర్ఫనేజ్ ఆఫ్టర్ లూజింగ్ హర్ పేరెంట్స్. అంటే తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత ఆమె అనాథాశ్రమంలో పెరిగింది అని అర్థం. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అని అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ వీలైతే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.